ఇక జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరకపల్లె వద్ద ఓ కారు వేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఇక కారులో ఉన్న నవనీత్, సాయి అక్కడికక్కడే మృతి చెందగా సృజన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన యువకులు సరదాగా బయటికెళ్లారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో కారు వేగంగా నడిపారని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పెరకపల్లి గ్రామ సమీపంలో దురదృష్టవశాత్తు ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు DS02 FH 7258 స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వస్తున్న క్రమంలో ఒకటి రోడ్డు ఉన్నది కాజ్వే. ఆ కాజ్వే దగ్గర కారు కంట్రోల్ తప్పి రోడ్డుకు గుద్దుకొని కంట్రోల్ తప్పిపోయి పోల్కి ఎలక్ట్రికల్ పోల్ గుద్దుకోవడం వల్ల పోల్ ఇరిగిపోయింది. అదేవిధంగా కారు కూడా రోడ్డు దిగి కింది పడిపోయింది, పల్టీ కొట్టింది. దాంట్లో కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది. అదేవిధంగా వెనుక కూర్చున్న ఒక ఇద్దరు ప్యాసింజర్స్ సిల్వేరు నవనీత్ కుమార్, అదేవిధంగా అర్రం సాయి తేజ, వీళ్ళిద్దరూ దురదృష్టవశాత్తు అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ గాయపడ్డ వ్యక్తి సృజన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఇమ్మీడియట్గా మంచి ట్రీట్మెంట్ కోసం కరీంనగర్ పంపించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు మేము ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇంజూర్డ్ పర్సన్ త్వరగా కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మిగతా ఇద్దరు చనిపోయిన వ్యక్తుల గురించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.